నమస్తే. ఘంటారావానికి స్వాగతం. ఎంత ఎగిసినా తరంగం ఆగాల్సిందే. ఎంత ఎగిసినా తరంగం ఆగాల్సిందే. ఎంత ఎగిరినా విహంగం దిగాల్సిందే. దీని అర్థం మనకు తెలిసిందే. తరంగం సాగరంలో ఎంతగానో ఎగుస్తుంది, ఎగిరిగిరి పడుతుంది. అయినా అది చివరికి సముద్రంలో ఆ తీరాన్ని తాకి తన నిజ నైజాన్ని చాటుకుంటుంది. అలాగే ఎంత ఎగురుతుంది విహంగం, ఆకాశాన్ని తాకుతుందేమో అన్నంతగా ఎగిరినా అది చివరికి రావాల్సింది ఈ నేలపైనే. ఇది తెలుసుకున్నప్పుడు ఏ మనిషి అయినా తన నిజస్థానాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు. నాకు బాగా డబ్బుంది, సంపద ఉంది అని విర్రవీగే మనిషి ఎప్పుడైనా జనజీవన స్రవంతిలోకి కలవక మానడు. అంతే తప్ప ఈ సమాజానికి భిన్నంగా, సమాజానికి దూరంగా ఎక్కడో రాజమహల్లో భవనాల్లో బతుకుతూ సమాజానికి, మనుషులకి అహంకారంతో, ధనాధిక్యత భావాలతో దూరమైన మనిషి ఎప్పుడో ఒకప్పుడు చివరికి సమాజం చెంతకు రావాల్సిందే, సమాజాన్ని స్పర్శించాల్సిందే అని నిజాన్ని మనకు చరిత్ర చెప్పకనే చెబుతుంది. ఆ చరిత్రను తెలుసుకోగలిగిన నాడు మనము మనంగానే ఉండగలుగుతాం. అంతే తప్ప అహంతో విర్రవీగం. ధన్యవాద నమస్సులు.